మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలోని ఫిర్జాదిగూడలో సెల్లార్ తవ్వకాలలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ప్రహరీగోడ నేలమట్టమైంది. ప్రహరీగోడ కూలడంతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ప్రహరీగోడ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టిన అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని అపార్ట్మెంట్ వాసులు మండిపడ్డారు. PMCలో జరుగుతున్న అక్రమాల మీద ఈ అక్రమాలు ఈ అరాచకాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఎన్నోసారి ఇంతకుముందే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ ఒక్క నాదుడు పట్టించుకునే లేరు. ఇలా పట్టించుకోకపోతే ఇల్లు గోడలే ఉన్నాయి, రేపు అపార్ట్మెంట్ కూలుతుంది, దాన్ని పట్టించుకున్న నాదు లేదు. వాళ్ళ కండసన్నల్లోనే డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు. ఏ ఒక్క రూపాయికు మనుషుల ప్రాణాలను వాళ్ళు వెనగడతలేరు. మనుషుల ప్రాణాలు విలువను వాళ్ళకి ఇక్కడ 10 లక్షలు ఎదుగుతున్నా విలువ చేస్తున్నారు దాని మీద. కాబట్టి ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి, ఇంతకుముందు చాలా ఉన్నాయి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి, ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి. వాళ్ళ కార్పొరేటర్ చేసిన కబ్జాల గురించి తీసుకుని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు ఏ ఒక్కరు పట్టించుకుని నాదు లేరు. 100 కంప్లైంట్లు ఉన్నాయి. సరే పోయిన మేయర్ ఏదో చేసినట్టే వచ్చిన మేయర్ కానీ ఇస్తే ఆన్ పట్టించుకో ఏ ఒక్క నాదు పట్టించుకోలేదు. ఏదైనా మనం ఈ కంప్లైంట్ ఇచ్చినట్టే ఎంబడే బట్ట బయలు చేసేసి వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది బయటకు వెళ్ళి. రేపు మేము ఇదే విషయంకి హైడ్రాకి వెళ్తున్నాం. హైడ్రాలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.